అందరికీ నమస్కారం. ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కను గురించి తెలుసుకుందాము. ఈ మొక్క పేరు తుమ్మి మొక్క. ఈ మొక్కను ఇంగ్లీష్లో లుకాస్ ఆస్పెరా అని, సంస్కృతంలో ద్రోణపృష్టి అని, కన్నడంలో తుంబ అని పిలుస్తారు. ఈ మొక్క వర్షాకాలంలో విస్తారంగా కనిపిస్తుంది. ఈ తుమ్మి మొక్కలో విశిష్టమైన ఔషధ గుణాలు కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాత సంబంధమైన దోషాలు, కఫ సంబంధమైన దోషాలు, చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఈ మొక్క ఆకులను పొడికూరగా తినవచ్చు. కందిపప్పులో ఆకుకూరగా, పెసరపప్పులో ఆకుకూరగా వేసి పప్పు తయారు చేసుకొని తినవచ్చును. తుమ్మి మొక్కలో వేడితత్వం కలిగి ఉంటుంది. అందువలన వ్యాధులను తగ్గిస్తుంది. ఈ తుమ్మి మొక్క పుష్పాలు తెల్లగా ఉంటాయి. శివుడికి ఎంతో ఇష్టమైనవి. అందువలన కార్తీక మాసంలో ఈ పూలతో శివుడికి పూజ చేస్తారు. ఈ మొక్కలో ఔషధ గుణాలు అపారము. అరస్పూను తుమ్మి ఆకుల రసము, అరస్పూను అలోవెరా, చిటికెడు మిరియాల పొడి కలిపి ఆ ఔషధాన్ని స్త్రీలు బహిష్టైన 5వ రోజు తర్వాత 3 రోజులు సేవిస్తే గర్భం శుద్ధి అయి సంతానం కలుగును. తుమ్మి ఆకు పేస్టును గోలిగుండంత బియ్యం కడుగుతో తీసుకుంటే కంటి చూపు మెరుగుపడును. 21 రోజులు వాడండి. తుమ్మి ఆకు, ఏప ఆకు, తులసి ఆకు, మారేడు ఆకు చూర్ణాలు సమపాలలో కలిపి నిల్వ ఉంచుకొని ఉదయము పరగడుపున అరస్పూను చూర్ణమును 1 కప్పు పాలతో తీసుకోవడం వలన షుగర్ వ్యాధి తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. తుమ్మి ఆకులను ఉప్పుతో కలిపి పేస్ట్ తయారు చేసుకొని శరీరంపై వచ్చే గజ్జి, తామర, సిడుము లాంటి చర్మ వ్యాధులపై లేపనం చేస్తే నివారణగును. తుమ్మి ఆకు, మిరియాలు సమభాగాలుగా దంచి పేస్ట్ తయారు చేసుకొని ఉదయం పరగడుపున గోలిగుండంత మజ్జిగతో సేవిస్తే కామెర్ల వ్యాధి నివారణగును. తుమ్మి మొక్క రసం తీసి కీళ్ళ నొప్పులకు, కండరాల నొప్పులకు, వాపులకు మర్దన చేస్తే నొప్పులు నివారణగును. తుమ్మి మొక్క ఆకులు, గలిజేరు మొక్క ఆకులు, మిరియాలు, ఎల్లుల్లిపాయలు సమపాలలో తీసుకొని పేస్ట్ తయారు చేసుకొని ఉదయం పరగడుపున గోలిగుండంత 1 గ్లాసు పాలతో సేవిస్తే ఉబ్బు వ్యాధి, ఊదు కామెర్లు, కాలే వ్యాధులు నివారణ, జీర్ణశక్తి మెరుగుపడును. తుమ్మి ఆకులు గుప్పెడు, 20 గ్రాముల బెల్లము, 1 స్పూను సొంటి చూర్ణము మెత్తగా నూరి రేగి గింజంత మాత్రలు చేసుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 మాత్ర సేవిస్తే చిన్నపిల్లలకు జలుబు, కఫము, గొంతు గరగర తగ్గించి శ్వాస ఆడేలా చేస్తుంది. పెద్దలు కూడా వాడవచ్చు. తుమ్మి మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ పేస్టును తేలు, కందిరిగా జర్రీ కుట్టిన చోట కట్టుకడితే విషం హరించి నొప్పి నివారణగును. తుమ్మి ఆకులను గుప్పెడు తీసుకొని 1 గ్లాసు నీళ్ళలో వేసి మరగించి కషాయము ఉదయం పరగడుపున త్రాగడం వలన క్షయవ్యాధి, దగ్గు, జలుబు నివారిస్తుంది. 21 రోజులు వాడాలి. తుమ్మి చెట్టును సమూలంగా తెచ్చి 1 గ్లాసు నీళ్ళలో వేసి మరగించి ప్రతిరోజు ఉదయం పరగడుపున కషాయం త్రాగడం వలన కడుపులోని నులిపురుగులు, ఎలికపాములు చనిపోతాయి. తుమ్మి ఆకు, జుట్టుపాల ఆకు, తులసి ఆకు, ఎల్లుల్లి, మిరియాలు, యాలకులు సమపాలలో తీసుకొని రేగి గింజంత మాత్రలు చేసుకొని ప్రతిరోజు ఉదయము 1, సాయంత్రం 1 మాత్రలు సేవించడం వలన ఊపిరితిత్తుల్లో కఫదోషం పోయి ఊపిరి ఆడేలా చేస్తుంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క మనకు మంచి ఉపయోగకారి. ధన్యవాదములు.